మొటిమల గుంతలతో ఇబ్బంది పడుతున్నారా? మొటిమల గుంతలతో ఇబ్బంది పడుతున్నప్పుడు లేజర్ థెరపీస్ చేసుకున్నాక కూడా మీకు మంచి రిజల్ట్స్ రాలేదా? అడ్వాన్స్ థెరపీస్ చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నారా? అలాంటప్పుడు అడ్వాన్స్ లేజర్స్ అనేటివి ఎలా పనిచేస్తాయి? ఏ విధంగా మనకి బెనిఫిట్స్ అవుతాయి? ఏ విధంగా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. మొటిమల గుంతలు అనేటివి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. మొటిమల గుంతలు ఎందుకు ఫామ్ అవుతాయి అనే దాని గురించని నేను నా ఛానల్లో పాత వీడియోస్లో అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు చర్మంలో మనకి ఏమవుతుందనంటే ఆయిల్ ల్యాండ్స్ అనేటివి ఉంటాయండి. పైన పొర కింద పొరలో ఉంటాయి. ఈ ఆయిల్ ల్యాండ్స్ అనేటివి మీకు కింద పొరలో ఎక్కువగా ఉంటాయి. సో ఈ కింద పొరలో ఉన్న ఈ ఆయిల్ ల్యాండ్స్ అనేటివి మనకి ఆయిల్ అనేది ప్రొడక్షన్ చేసి చర్మం పైన మనకి ఆయిలీనెస్ అనేది తీసుకొస్తుంది. అది ఎక్కడైనా ఇరుక్కుంటే దాన్ని మనకి కొమిడోన్స్ అని అంటాం అనమాట. ఆ ఇరుక్కున్న దానికి మనకు కారణాలు చెప్పాం కదండి. హార్మోనల్ రీజన్స్ వల్ల కానివ్వండి, మేకప్స్ యూస్ చేయటం వల్ల కానివ్వండి, లేక ఇతరత్ర కారణాల వల్ల మనకి ఎక్కువగా టచ్ చేయటం, కాస్మెటిక్స్ యూస్ చేయటం, అలానే మనకి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, థైరాయిడ్, పీసీఓఎస్ ఇలాంటి కారణాలు ఉంటే ఇక్కడ పోర్స్ రిడక్షన్ అయిపోయి పోర్స్ అక్కడ క్లాగింగ్ అయిపోయి మనకి ఆయిల్ ముద్దలు అక్కడ ఇరుక్కోవటంతో కొమిడోన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. వీటిని బేబీ పింపుల్స్ అని అంటారు. ఈ కొమిడోన్స్ లోపలికి బ్యాక్టీరియా రావటం, ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని ఉంటుందండి. అది వచ్చేసి అక్కడ తినేసి పస్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. తెలుసు కదా, మనకి ఎప్పుడైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అని అంటే దానికి మనకి పస్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఈ పస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ హీల్ అయ్యేటప్పుడు స్కార్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, గుంతలాగా ఫామ్ అవుతుంది కదా. అలానే ఇక్కడ కూడా అంతే అనమాట. మొటిమ వచ్చినప్పుడు మీకు గుంతలాగా ఫామ్ అవడానికి కారణం అక్కడ గాయమైనట్టు. అయితే ఎలా ఫామ్ అవుతుంది ఆ గాయము అని అంటే మనకి చర్మం అనేది కిందికి అతుక్కపోతుంది. ఇప్పుడు చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి. సో ఇక్కడ పైన పొరలో మనకి ఎప్పుడైనా గాయం అయినప్పుడు మనకి పైన పొరలో మచ్చలాగా మారిపోతుంది. దాన్ని మనం బ్లాక్ స్పాట్స్, యాక్నే పిఐహెచ్ అని అంటాం అనమాట. ఎప్పుడైతే చర్మంలో కిందకి విపరీతంగా డ్యామేజ్ అయింది అనుకోండి, చర్మం పైన పొరలో కాకుండా కింద పొర దాకా వచ్చి హీలింగ్ అవుతుంది అనుకోండి, అప్పుడు అది గుంతలాగా మారుతుంది అనమాట. అంటే ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఇలా రావచ్చు అనమాట. చిన్న గుంతలు అయితే మనకి డైరెక్ట్ గుంతలు అయితే దీన్ని ఐస్పిక్ స్కార్స్ అని అంటారు. అదే మనకి ఈ విధంగా ఉంటే దాన్ని రోలింగ్ స్కార్స్ అని అంటారు. అదే ఆ విధంగా గట్టిగా ఇలా స్ట్రేట్ గా నిటారుగా ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం బాక్స్ స్కార్స్ అని అంటారు అనమాట. సో ఈ బాక్స్ స్కార్స్, రోలింగ్ స్కార్స్ కి టీసీఏ దీంతో మనకి ఏదైతే మనకి ఐస్పిక్ స్కార్స్ అంటారో వీటన్నిటికీ మనకి లేజర్స్ అనేటివి బాగా పనిచేస్తాయండి. ఐస్పిక్ స్కార్స్ మనకి తక్కువగా ఉంటుంది కానీ రోలింగ్ స్కార్స్, బాక్స్ స్కార్స్ అనేటివి బాగా గట్టిగా రెస్పాన్స్ వస్తాయండి. అయితే వీటితో పాటు సబ్సిషన్ అనే ప్రొసీజర్ గురించి కూడా చెప్పానండి నా పాత వీడియోలో. మీరు నా ఛానల్కి వెళ్ళి అది చూడొచ్చండి. అయితే లేజర్స్ ఏం చేస్తాయి, ఏ విధంగా పనిచేస్తుందని. ఇప్పుడు మనకి పైన పొర కింద పొర దాకా మనకి స్కార్ ఉంటుంది కదండి. ఈ స్కార్ టిష్యూ అనేది మనకి కింద కొల్లాజన్ అనేది పుష్ కావాలన్నమాట. ఆ పుష్ అయ్యేటప్పుడు కొన్ని బ్యాండ్స్ ఉంటాయి. ఈ బ్యాండ్స్ ని మనం ఫ్రీ చేయడానికని సబ్సిషన్ టెక్నిక్ చేస్తాం. లేజర్స్ అనేటివి ఏంటి, మనకి కింద ఉన్న కొల్లాజన్ మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది, మనకి ఆ లేజర్స్ అనేటివి, లేజర్ కిరణాలు అనేటివి చర్మం లోపల నుంచి వెళ్తుంది అనమాట. ఆ లోపల నుంచి వెళ్ళి అక్కడ చర్మంలో ఉన్న కొల్లాజన్ ని మనకి డిస్టర్బ్ చేస్తుంది. అక్కడ డిస్టర్బ్ చేసేటప్పుడు మొత్తం వెళ్ళేసి ఆ గుంతని మొత్తం డిస్టర్బ్ చేయదండి. అంటే అదొక సూక్ష్మమైన కిరణం ఉంటుంది అనమాట. జస్ట్ ఇలా మైల్డ్గా వెళ్తుంది. ఒక పెన్ కానీ ఒక పెన్సిల్ ఏదైతే మనకి టిప్ ఉంటుంది చూడండి, ఆ టిప్ లో 100వ వంతు సైజు మనకి అక్కడ వెళ్తుంది అనమాట. అంటే ఒక పెన్ చుక్క పెట్టారనుకోండి, ఆ పెన్ చుక్కలో 100 సైజు మాత్రమే ఆ లేజర్ కిరణం అనేది లోపలికి వెళ్తుంది. అంటే అంత సన్న సూక్ష్మమైన కిరణం అనేది మనకి లేజర్ కిరణం లోపలికి వెళ్ళి అక్కడ చర్మంలో కొల్లాజన్ డిస్టర్బ్ అవుతుంది. అంటే అంత సూక్ష్మంగా డిస్టర్బ్ చేసినా గానీ పక్కన ఉన్న హెల్తీ టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ హెల్తీ టిష్యూ అనేది మనకి అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా రికవరీ చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, చర్మానికి కానీ ఎక్కడైనా కానీ, చర్మంలోనే కాదు శరీరంలో ఏ భాగానికైనా కానీ దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి మళ్ళీ రీజువినేషన్ అనేది అవుతుంది. కొత్త చర్మం అనేది ఫార్మేషన్ అవుతుంది. ఆ రీజనరేటివ్ కెపాసిటీ మన శరీరానికి ఉందన్నమాట. సో ఆ లేజర్ కిరణం తోటి ఆ భాగంలో ఆ సూక్ష్మంగా ఆ ఏరియా వరకే కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేస్తుందండి. సో అలా మల్టిపుల్ షాట్స్ అలా ఇవ్వటం తోటి ఏమవుతుందంటే మల్టిపుల్ ఏరియాస్ లో కొల్లాజన్ అనేది స్టిమ్యులేషన్ అవుతుంది అనమాట. దీంతో స్కిన్ రీజువినేషన్ అవ్వటం, కింద చర్మంలో కొల్లాజన్ అనేది ఫార్మేషన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఫార్మేషన్ అయిన కొల్లాజన్ నెమ్మదిగా పైకి వస్తూ ఉంటుంది అనమాట. యాక్నే స్కార్ లేయర్ మనకి. సో ఈ సూక్ష్మంగా కొల్లాజన్ డెవలప్ కావటానికని కనీసం 4 వారాలు అవుతుందండి.
ఒక్కొక్కసారి 3 నెలల వరకు కూడా రిజల్ట్స్ మనకు కావటానికని కనిపించాలనంటే ఓపిక పట్టాలన్నమాట. అంటే మనకి ఫస్ట్ సెషన్ చేసింది ఇమ్మీడియేట్‌గా ఒక నెలలో రాదండి. కొన్ని 6 నెలలు, 8 నెలలు అలా చేయాల్సొస్తుందండి. పూర్తిగా అలా అయిపోతుందని కాదు. కానీ బెటర్‌గా అవుతుందన్నమాట. చాలామంది మా పేషెంట్స్ అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. ఇలా మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావటానికని చర్మంలో మనకి స్టిమ్యులేషన్ అనేది కొల్లాజెన్ తోటి మనకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. చర్మంలో మనకి ఈ విధంగా కొల్లాజెన్ జరగటం తోటి ఏమవుతుంది, స్టిమ్యులేషన్ తోటి మనకి అక్కడ స్కిన్ అనేది స్మూత్‌గా అవ్వటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చర్మంలో మనకి కొల్లాజెన్ అనేది బెనిఫిట్ ఇలా అయ్యటానికని మనం నెలకొకసారి 6-8 మంత్స్ చేసినాక మనకి మళ్ళీ ఇంకా బాగా కావాలి రిజల్ట్స్ అనంటే మనం 8 సెషన్స్ దాటి కూడా మనం చేసుకోవచ్చనమాట. ఇలా మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు మరి లేజర్ చేసినాక ఆ కిరణాలు ఏవైతే లోపలికెళ్ళి కొల్లాజెన్ డ్యామేజ్ చేస్తుందో నాకేమైనా కనిపిస్తుందా అనంటే చిన్న చిన్నగా సూక్ష్మంగా చిన్న చిన్న లైన్స్ లాగా చిన్నగా ఒక చుక్కలాగా కనిపిస్తూ ఉంటుందండి. మా పేషెంట్స్ చాలా మటుకు మాస్క్ ఏసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆఫీస్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా గానీ, ఇంట్లో ఏదైనా గానీ వర్క్ చేసుకుంటున్నా గానీ హ్యాపీగా చేసుకోవచ్చండి. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు మనం మాస్క్ ఏసుకొని వర్క్ చేసుకోవటంతోటి మనకేమంత ఇబ్బందికరంగా ఇంక అనిపించదండి. ఈ యాక్నే స్కార్ లేజర్స్ చేసినాక మీకు స్కిన్‌లో టోన్ గూడా కొద్దిగా బెటర్ అవుతుందండి. మాది అడ్వాన్స్డ్ లేజర్స్. ఏవైతే మా దగ్గర ఉన్నాయో అవి మీరు యూజువల్‌గా అదర్ సెంటర్స్‌లో మీకు అంత ఈజీగా దొరకవు. మీకు చాలా మంచి అడ్వాన్స్డ్ లేజర్స్ అండి. 2 లేజర్ టెక్నాలజీస్ ఎర్బియం గ్లాస్, ఫ్రాక్షన్ CO2 ఈ 2 కలిపి ఒకటే షాట్‌లో మనం ఇవ్వటానికని మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి ఈ యాక్నే స్కార్ లేజర్ థెరపీస్. ఈ యాక్నే స్కార్ లేజర్ థెరపీస్ మనం చేయటం తోటి మనకి చర్మంలో స్కిన్ టోన్ అనేది కూడా బెటర్ అవుతూ ఉంటుంది. మన దగ్గర ఉన్న అడ్వాన్స్ లేజర్స్‌లో 2 లేజర్స్ మనకి సినర్జిస్టికల్లీ పనిచేస్తాయి అన్నమాట. అంటే చాలా అగ్రెసివ్ అయిపోతాయి కదా సార్ 2 సెషన్స్ అనంటే అలా కాదు. ఒకదాని ఒకటి ఏ భాగంలో అయితే తను అది కవర్ చేయలేకపోతుందో ఇంకో లేజర్ ఇంకో విధంగా దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది. టీమ్ వర్క్ లాగా చేస్తుందన్నమాట. అంటే ఈ 2 లేయర్స్‌లో మనకి ఏదైతే ఉంటుందో చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదండీ! మనకి పైన భాగంలో మనకి కింద పొరల కింద భాగం ఉంటుంది కదండీ! అలానే పైన భాగం ఉంటుంది కదండీ! ఈ పైన భాగంలో మనకి ఎర్బియం గ్లాస్ అనేది పనిచేస్తుంది. చర్మంలో పైన పొర వరకు మనకి ఎపిడర్మల్ ఏరియా వరకు బాగా పనిచేస్తుంది. అదే మనకి ఫ్రాక్షనల్ CO2 అనేది మనకి కింద భాగం వరకు పనిచేస్తుందన్నమాట. సో టోటల్‌గా 3 భాగాల్లో మనకి కవర్ చేసేదాన్నే మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. ఈ హైబ్రిడ్ స్కార్ లేజర్ అనేది అత్యాధునికమైన ఎక్విప్‌మెంట్ అండి. చాలా అడ్వాన్స్డ్ మెషినరీ అన్నమాట. ఇవి యూజ్ చేయటం తోటి చర్మంలో మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకున్నాక మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకొని లాంగ్ టర్మ్ వరకు ఉంటాయండి. ఇవేవో మనం చేసినప్పుడే ఉంటాయి, తర్వాత తగ్గిపోతాయి అలాంటిదేమి ఉండదండి. మీకు లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది. మాకు ఎన్నో సంవత్సరాలు దాటి కూడా పేషెంట్స్ వస్తారు. వాళ్ళు కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేటివి దీంతో సాధించుకుంటారనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకొని మనం రిజల్ట్స్ అనేటివి సాధించుకోవచ్చండి. సో చర్మంలో మొటిమల గుంతలు ఉన్నప్పుడు లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా ఉంటాయి అనే దాని గురించి అని చెప్పాను. పోస్ట్ ప్రొసీజర్ కేర్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, సన్ స్క్రీన్స్ అనేటివి ఉదయం, మధ్యాహ్నం అనేది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం వారం 10 రోజుల దాకా అవుట్‌డోర్ యాక్టివిటీ అనేది చేసుకోకూడదండి. అంటే మనము ఇంటి బయట నుంచి ఆఫీస్‌కెళ్ళొచ్చు, ఇంటి నుంచి మీరు బయట ఇండోర్ మాల్స్‌కెళ్ళొచ్చు, ఆఫీస్ నుంచి ఇండోర్ మాల్స్‌కి అలా వెళ్ళొచ్చు. సాయంత్రం పూట మీరు బయట ఎలా అయినా మీరు తిరగొచ్చు. కానీ మీరు ఎండలో మాత్రం ఎప్పుడు డైరెక్ట్‌గా ఉండకూడదు ఈ లేజర్స్ అయినాక. పిగ్మెంటేషన్ లేజర్స్ వేరండి. అలానే మీకు మొటిమల్ లేజర్ వేరు. అవి చేసుకున్నాక మీకు ఎండకెళ్ళినా గానీ ఇబ్బందికరంగా ఏమి ఉండదు. కానీ మొటిమల గుంతల లేజర్స్ ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా ఉండాలి. మా అడ్వాన్స్ లేజర్స్‌లో పిగ్మెంటేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎండకు అస్సలు ఎళ్ళకపోతే చక్కగా స్కిన్ అనేది మంచిగా రీజువినేటెడ్ అయిపోయి చర్మం అనేది హెల్తీగా మారుతుందండి. సో ఇదండి విషయం. మొటిమల గుంతలనేటివి మనకి చర్మానికి లేజర్ అనేది చేసినప్పుడు మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతదనే దాని గురించని నేను మీకు ఇవాళ డీటెయిల్‌గా వివరించానండి. మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే వాటికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను ఇచ్చేస్తానండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నా వీడియోస్‌ని మీరు లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకి, మీ చుట్టాల పిల్లలకి ఎవరికైనా సరే మొటిమల గుంతలు ఇబ్బంది పడుతున్నారు, దాంతోటి చాలా కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నారు అనంటే తప్పకుండా ఈ వీడియోస్‌ని వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మంచిగా నేను ట్రీట్మెంట్ తీసుకొని దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ వాళ్ళకి తెలియజేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో వరకు సెలవు. అప్పటి వరకు నెక్స్ట్ వీడియో వరకు సెలవండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.